అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. 5 జూలై 2023 బుధవారం. బ్లవేస్కీ గారు రచించినటువంటి ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాల్ని మనకు లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. మీరు ఇప్పుడే చెప్పారు స్పిరిచువల్ ఈగో అన్నది అంతటా వ్యాపించి ఉంటుందని. వేర్ దెన్ ఇస్ దట్ అలాంటి ఆమ్నీసియన్స్ అంటే వాంటెడ్ అంటే ఏదో చూసావు కదా, వాంట్ EAUNT మర్చిపోయాను, నేను జ్ఞాపకం లేదు, ఒకసారి చూస్తాను. పుస్తకం పెట్టుకుని రాసుకోవాలి కూడా, అంటే మర్చిపోతుంటున్నాం. జ్ఞాపకం ఉండదు, ఓరో చదివింది రెండో అందులో ఈ వొకాబులరీ అసలు జ్ఞాపకం ఉండదు నాకు. ఎప్పుడో చదువుకున్నవే తప్ప కొన్ని మనం చదవని కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఎప్పుడో చదువుకున్నట్టే దాని మీనింగ్స్ కొంచెం లీలగా జ్ఞాపకం ఉంటాయి. ఆ కొత్త మీనింగ్స్ ఎప్పుడు చూసామో జ్ఞాపకాలు ఉండవు. ఒకసారి వాంటెడ్ కదా, VAUNTED. వాంటెడ్ మీనింగ్ అంటే ఏంటి రాశారు? ఏమిటిది? VAUNTED కరెక్ట్. అంటే ప్రైజ్డ్ ఆర్ టాక్డ్ అబౌట్ మోర్ దాన్ యూ డిజర్వ్. యాడ్జెక్టివ్ అది. అంతే ఇక్కడ అలాగే వచ్చింది. సరే. వాంటెడ్ ఆమ్నీసియన్స్, దట్ వాంటెడ్ ఆమ్నీసియన్స్ అంటే అది అంతటా వ్యాపించి ఉన్నది అని మీరు ఎంతో ప్రైజ్ చేసింది. డ్యూరింగ్ ద దేవచానిక్ లైఫ్ యాజ్ యూ కాల్ ఇట్, అంటే అప్పుడు వేర్ దెన్ అలాంటప్పుడు అంతటా వ్యాపించి ఉన్నది దేవచానిక్ లైఫ్ లో మీరు పిలువబడేది అది ఎక్కడ అని. డ్యూరింగ్ దట్ టైం ఇట్ ఈస్ లేటెంట్ అండ్ పొటెన్షియల్. ఆ సమయంలో ఇది గుప్తంగా ఉండి శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పిరిచువల్ ఈగో, ద కాంపౌండ్ ఆఫ్ బుద్ధి మనస్సు అని స్పిరిచువల్ గా అంటున్నారు. అదేమి నీవు హయ్యర్ సెల్ఫ్ కాదు, విచ్ బీయింగ్ వన్ విత్ ద యూనివర్సల్ సోల్, అది యూనివర్సల్ సోల్ తో ఏకమైనది కాదు. ఆర్ మైండ్ ఈజ్ యూనివర్సల్ మైండ్ తో కానీ ఈజ్ అలోన్ ఆఫ్ మైండ్, ఆర్ మైండ్ అంటే క్యాపిటల్ M పెట్టారు, ఈజ్ అలోన్ ఆమ్నీషియన్, అది ఒక్కటే. అండ్ సెకండ్లీ ఈ మైండ్ కాదు, బికాస్ దేవచాన్ ఈజ్ ద ఐడియల్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ లైఫ్. టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉన్న జీవితానికి అది ఆదర్శవంతమైన కంటిన్యూయేషనే. జస్ట్ లెఫ్ట్ బిహైండ్ ఏ పీరియడ్ ఆఫ్ రిట్రిబ్యూటివ్ అడ్జస్ట్మెంట్. అంటే రిట్రిబ్యూటివ్ అంటే తెలుసా? అదే ప్రాయశ్చిత్తం, రెట్రిబ్యూషన్. అది ఆ టైంలో అలాంటి ప్రాయశ్చిత్తంతో ఉన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. అండ్ రివార్డ్ ఫర్ అన్హెరిటెడ్ రాంగ్స్, అంటే చేసిన తప్పులకి, అండ్ సఫరింగ్ అండర్ గాన్ ఇన్ దట్ స్పెషల్ లైఫ్, ఆ లైఫ్ లో చేసినటువంటి బాధలు అంటే రాంగ్స్ కి సఫరింగ్స్ కిను, అంటే రాంగ్స్ కి అన్మెరిటెడ్ రాంగ్స్ అన్నిటికీ కూడా రివార్డ్ అక్కడ వస్తుంది. ఇట్ ఈస్ ఆమ్నీసియంట్ ఓన్లీ పొటెన్షియల్లీ ఇన్ దేవచాన్. దేవచాన్ లో ఇది ఆమ్నీషియంట్ గా ఉంటుంది. అండ్ డి ఫ్యాక్టో ఎక్స్క్లూసివ్లీ ఇన్ నిర్వాణ. నిర్వాణ టైంలో ఇది ఆ విధంగా ఉంటుంది. వెన్ ద ఈగో ఈజ్ మర్జ్డ్ ఇన్ ద యూనివర్సల్ మైండ్ సోల్, అంటే ఈ ఈగో అన్నది యూనివర్సల్ మైండ్ సోల్ లో మర్జ్ అయిపోతుంది నిర్వాణలో. యట్ ఇట్ రీ బికమ్స్ క్వాజీ ఆమ్నీషియన్ డ్యూరింగ్ దోస్ అవర్స్ ఆన్ ఎర్త్. అయినా కూడా అది తిరిగి పార్షియల్ గా అంత క్వాజీ అంటే పార్ట్ అని కదా, ఆమ్నీసియంట్ డ్యూరింగ్ దీస్ అవర్స్ yet on earth, when certain abnormal conditions and physiological changes in the body make the ego free from the trammels of matter. ఇక్కడ ట్రామెల్స్ ఒకటి చూడాలి, అయినా చూద్దాంలే ముందు ఇక్కడ మీనింగ్ చూద్దాం. ఇదేంటంటే క్వాజీ ఆమ్నీసియంట్ గా ఆ టైంలో అవుతుంది ఆ భూమి మీద. ఎప్పుడైతే కొన్ని అబ్నార్మల్ పరిస్థితులు, ఫిజియోలాజికల్ అంటే భౌతికమైన మార్పులు శరీరంలో అయినప్పుడు, ఫిజియాలజీ అంటే నీకు తెలుగులో ఏంటి నీకు గుర్తుందా? మానవ ఫిజియాలజీ అంటే ఏంటి? ఫిజియాలజీ అంటే నాకు తెలుసు, ఆ పదం నీకు గుర్తుందా అని. దాని
అంటే ఇది ఆహా, internal కావాలంటే body. మీకు డిక్షనరీలో చూస్తాను అంతే. అసలు ట్రామెల్ అంటే రెస్ట్రిక్షన్స్ ఆర్ ఇంపెడిమెంట్స్ టు ఫ్రీడమ్. ట్రామెల్ అంటే రెస్ట్రిక్షన్స్ ఆర్ ఇంపెడిమెంట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. ఓకే, ట్రామెల్ అర్థం. ఫిజియాలజీ దీని తెలుగు చూస్తాం. అంటే ఇన్సైడ్ బాడీ కోసం చెప్పేదే కానీ దానికి ఏదో మంచి పదం ఉంది అందుకని. ఒక్క నిమిషం. ఫిజియాలజీ తెలుగు తెలుసున్న పదమే కానీ అది తెలుగులో రావడానికి ఏదో అడ్డదిడ్డంగా చెప్పాల్సి వస్తుంది. శరీర ధర్మశాస్త్రం అని రాసింది లక్ష్మి. అవునవును. శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ. సరే, ఏదో ఒక పదం అది వాడుతూ ఉంటే బాగుంటుంది. ఇది అది అని ఇంకా లోపలికి అంటే బాడీకి సంబంధించింది అని కదా. ఫిజియాలజీ అంటే ఇన్సైడ్ బాడీకి సంబంధించింది. అంటే ఇది చూసావా, ఈ సర్కులేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఇవన్నిటిని కలిపి ఫిజియాలజీ అంటారు. కానీ ఒక పదం అదే కావాలి కదా, శరీర ధర్మశాస్త్రం లక్ష్మి అని వాడదాం. శరీర నిర్మాణము అని రాసింది. అది శరీర శాస్త్రంలో శరీర నిర్మాణ శాస్త్రం. శరీర ధర్మశాస్త్రం అని గాని శరీర నిర్మాణం అని గాని అది అలా ఉంది. శరీర ధర్మశాస్త్రం అన్న బానే ఉంది. అయితే yet it becomes quasi omniscient during these hours అయిపోయింది కదా. thus the example cited above అదే అవ్వలేదు. అబ్నార్మల్ కండిషన్స్ అండ్ ఫిజియోలాజికల్ అంటే శరీర ధర్మశాస్త్రంలో లేదా శరీర నిర్మాణంలో ఉన్న మార్పుల్ని శరీరం బట్టి ఇగో అన్నది ఫ్రీ ఫ్రమ్ ద ట్రామెల్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క ట్రామెల్స్ అంటే పరిమితత్వం అనా మ్యాటర్ రెస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ అని రాస్తుంది. అంటే ఇక్కడ మనం పరిమితత్వం ఉందాం. మ్యాటర్ యొక్క పరిమితత్వం బట్టి ఆ ఇగో అన్నది దానికి ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి అది ఫ్రీ అయిపోతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అన్నవి సైటెడ్ అబౌవ్ ఆ సోమనాంబులిస్ అంటే రాత్రి నిద్రలో నడిచే వాళ్ళు తీసుకుంటే, ఒక పూర్ సర్వెంట్ అంటే ఏమీ రానటువంటి అమ్మాయి, సర్వెంట్ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది తనకి రాని భాషలో. అండ్ అనదర్ ప్లేయింగ్ ద వయలిన్, అసలు ఎప్పుడు వాయించిన వాళ్ళు వయలిన్ వాయించేస్తారు. అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇన్ పాయింట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ దీస్ టూ ఫ్యాక్ట్స్ అంటే ఈ రెండు సత్యాలకి ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ ఆఫర్డ్ యాజ్ బై మెడికల్ సైన్స్ హ్యావ్ నో ట్రూత్ ఇన్ దెమ్. అంటే మెడికల్ సైన్స్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం వాటిలో సత్యం ఉండదు. ఎందుకంటే వన్ గర్ల్ హ్యాడ్ ఇయర్స్ బిఫోర్ హర్డ్ హర్ మాస్టర్, ఆమె ఎన్నో సంవత్సరాల కిందగా తన మాస్టర్ చెప్పింది విని ఏ క్లర్జీమన్ రెడ్ హెబ్రూ వర్క్స్ అలౌడ్, ఆయనేమో ఆ క్లర్జీమన్ కనుక హెబ్రూ వర్క్స్ గట్టిగా చదివేవాడు. అండ్ ద అదర్ హ్యాడ్ హర్డ్ అన్ ఆర్టిస్ట్ ప్లేయింగ్ ఏ వయలిన్ అట్ దైర్ ఫార్మ్. అలాగే ఆమె ఒక ఆర్టిస్ట్ ఏమో వయలిన్ వాయించడం కూడా విన్నారు. అది వినడం వల్ల ఇప్పటికీ ఆమెకి అవి డామినెంట్ అంటే డార్మెంట్ గా ఉండిపోయి. బట్ నెయిదర్ కుడ్ హ్యావ్ డన్ సో యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ దే డిడ్ హ్యాడ్ దే నాట్ బీన్ ఎన్సోల్డ్ బై దట్ విచ్ ఓయింగ్ టు ద సేమ్నెస్ ఆఫ్ ఇట్స్ నేచర్ విత్ ద యూనివర్సల్ మైండ్ ఈజ్ ఆమ్నిసియంట్. అంటే ఆ ఆమ్నిసియంట్ యూనివర్సల్ మైండ్ గత జన్మలో ఇప్పటికి వచ్చింది. అది ఉండబట్టే, అది కానీ ఆమెకి లేకపోతే ఆమె వయలిన్ వాయించడము చేయలేదు, హెబ్రూ భాషలో మాట్లాడడము చేయలేకపోదు. హియర్ ద హయ్యర్ ప్రిన్సిపల్ యాక్టెడ్, ఇక్కడ ఈ హయ్యర్ ప్రిన్సిపలే పనిచేసింది అనమాట. ఆన్ ది స్కందాస్ అంటే సంస్కారాస్ మీద, అండ్ మూవ్డ్ దెమ్ వాటిని కదిలించింది. ఇన్ ద అదర్ ద పర్సనాలిటీ బీయింగ్ ప్యారలైజ్డ్, ఆ వ్యక్తిత్వం అన్నది ప్యారలైజ్ అయిపోయింది కనుక ద ఇండివిజువాలిటీ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్, అప్పుడు ఇండివిజువాలిటీ అన్నది అది యాక్షన్ లోకి వచ్చింది. ప్రే డు నాట్ కన్ఫ్యూజ్ ద టూ, అంటే ఇండివిజువాలిటీకి పర్సనాలిటీకి కన్ఫ్యూజ్ అవ్వకండి అంటున్నారు. ఆన్ ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ అంటూ ఒక చిన్న ఇది ఇచ్చారు ఇక్కడ, అది హెడ్డింగ్ ఇప్పుడు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ, రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఐ కన్ఫెస్ దట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద డార్క్, నాకు ఇంకా నేను అజ్ఞానంలో ఉన్నాను అనుకుంటున్నాను. ఇండీడ్ ఇట్ ఈస్ జస్ట్ దట్ డిఫరెన్స్, అదే తేడావా? దెన్ దట్ యూ కెనాట్ ఇంప్రెస్ టూ మచ్ ఆన్ అవర్ మైండ్స్, మా మనస్సులు మీరు ఇంప్రెస్ చేసేటట్టు చెప్పలేదా ఏంటి అని. ఇది ఎంతో ఎక్స్ప్లెనేషన్, ఒక పేజ్ 20 కంటే ఎక్కువ ఉంది ఇక్కడ.
థియాసిస్ ఐ ట్రై టు, నేను ప్రయత్నిస్తాను, బట్ ఐ లాస్. ఇట్ ఈస్ హార్డర్ విత్ సమ్ దాన్ టు మేక్ them feel a reverence for childish impossibilities only because they are orthodox and because orthodoxy is respectable. I try to అంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, బట్ అలాస్ ఇదేమో విత్ సమ్ దాన్ టు మేక్ దెమ్ ఫీల్ కొంత ఏ రివరెన్స్ ఫర్ చైల్డిష్ ఇంపాసిబిలిటీస్, అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ అసంభవాలన్నిటినీ ఇట్ ఈస్ హార్డర్, అది కష్టం అన్నమాట. ఓన్లీ బికాస్ దే ఆర్ ఆర్థోడాక్స్, అవేమోని ఆర్థోడాక్స్ తెలుగులో ఏంటి, అవి సనాతనం అన, ఆర్థోడాక్స్ కి ఏమిటంటారు, సనాతనం కూడా కాదు, సూపర్ఫిషన్ కాదు, సనాతనం కాదు, ఆ తెలుగులో మూఢాచారము కాదు. ఆర్థోడాక్సీ అంటే ఇంకో పదం ఉంది, సూపర్ఫిషన్ కాదు. చేదస్తం అంటారా అమ్మా? చేదస్తం అనొచ్చా? చేదస్తం కాదు 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 చేదస్తము కాదు, కాదు, అంటే పాత అదే ఒకసారి చూడు. ఆర్థోడాక్సీ అయితే నాట్ ఓన్లీ ఓల్డ్, బట్ దానికి ఇంకా ఏదో దానికి సరిగ్గా సాంప్రదాయ ట్రెడిషనల్ కాదు. ఆర్థోడాక్సీ చూడు మరి ఒకసారి. ఇక్కడ రెండే రాసుంది. ఒకటి ఆర్థడాక్స్ అంటే స్వతంత్ర యోచన లేని, తర్వాత సాంప్రదాయకమైన, కొన్నిట్లో సనాతన అని కూడా రాశారు. సాంప్రదాయకమైన అని తీసుకుందాం. అది కాకుండా నువ్వు అన్నావు స్వతంత్ర ఆలోచన లేని అన్నది కూడా పెట్టొచ్చు. అంటే ఒకటి సనాతనం అంటే ఓల్డ్ కాదు, శాశ్వతం అని అర్థం. ఓన్లీ బికాస్ దే ఆర్ ఆర్థోడాక్స్ అండ్ బికాస్ అంటే వాటికి ఏమని ప్రూఫ్ లేనిది అని కదా అన్నది, అదేనా ఒకటి. హోల్డింగ్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్ అండ్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్, అంటే కొన్ని రకాలైన ప్రూఫ్ లేని కన్వెన్షనల్, అంటే ఈ ఆర్థోడాక్సీ అంటే అటువంటివి అన్ని అలాంటి నమ్మకాలకి గౌరవించడం. టు అండర్స్టాండ్ ద ఐడియా వెల్, ఈ ఐడియాని బాగా అవగాహన చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే డ్యూయల్ సెట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. డ్యూయల్ సెట్స్ అంటే రెండు రకాలైన ఆ సెట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ మీరు అధ్యయనం చేయాలి. అవేంటి అంటే స్పిరిచువల్, ఆధ్యాత్మికం, ఆర్ దోజ్ విచ్ బిలాంగ్ టు ద ఇంపెరిషబుల్, అంటే అనంత వినాశనం లేని దాని కోసం అధ్యయనం, అది ఇంపెరిషబుల్ ఈగో. అండ్ అంటే మనం ఈ పదాలతోటి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇక్కడ ఇంపెరిషబుల్ ఈగో అన్నది రీఇన్కార్డినేటింగ్ ఈగో, ఇదంతా ఒకటే. అండ్ ద మెటీరియల్ ఆర్ దోజ్ ప్రిన్సిపల్స్ విచ్ మేకప్ ద ఎవర్ చేంజింగ్ బాడీస్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ పర్సనాలిటీస్, అంటే నిరంతరం మారేటటువంటి శరీరాలని తయారు చేసేటటువంటి, అంటే వేరు వేరు వ్యక్తిత్వాలను తయారు చేసే శరీరాలు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, అదర్ బాడీస్ కూడా ఆఫ్ దట్ ఈగో, ఆ ఈగోకి సంబంధించినవన్నీ. లెట్ us fix permanent names to these and say that ఆత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ ఈజ్ నైదర్ యువర్ స్పిరిట్ నార్ మైండ్. ఆత్మ అన్నది అందరికి సంబంధించింది కదా, బట్ లైక్ సన్లైట్ షైన్స్ ఆన్ ఆల్, అందరిపైన ఇది ప్రసరిస్తుంది. ఇట్ ఈస్ ద యూనివర్సల్లీ డిఫ్యూజ్డ్ డివైన్ ప్రిన్సిపల్, ఇది దైవపరమైన ప్రిన్సిపల్, అంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వజనీయమైనది. అండ్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ఇట్స్ వన్ అండ్ అబ్సల్యూట్ మెటాస్పిరిట్, అంటే ఇది ఎప్పుడు కూడా సెపరేట్ ఖండించబడదు. యాజ్ ద సన్ బీమ్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ సన్లైట్, అంటే సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేయలేనట్టుగా. రెండోది బుద్ధి, స్పిరిచువల్ సోల్ ఈజ్ ఓన్లీ ఇట్స్ వెహికల్, అంటే ఈ ఆత్మకి వెహికల్ అనమాట. నెయిదర్ ఈచ్ సెపరేట్లీ నాట్ ద టూ కలెక్టివ్లీ ఆర్ ఆఫ్ ఎనీ మోర్ యూస్ టు ద బాడీ ఆఫ్ మ్యాన్, అంటే రెండు నెయిదర్ ఒక్కొక్కటి వేరువేరుగా కానీ రెండు కలిసి కానీ ఆ బాడీ ఆఫ్ ది మ్యాన్ కి ఏమి ఉపయోగం కాదు. ఆఫ్ మ్యాన్ దెన్ సన్లైట్ అండ్ ఇట్స్ బీయింగ్స్ ఆర్ ఫర్ ఎ మాస్ ఆఫ్ గ్రానైట్ బరీడ్ ఇన్ ద ఎర్త్, అంటే ఒక గ్రానైట్ కి, భూమిలో పాతబడిన గ్రానైట్ కి సన్లైట్ ఎలాంటిదో అలాంటిది, అంటే ఏం పెద్ద ఉపయోగం ఉండదు. అన్లెస్ ద డివైన్ డ్యూయడ్ ఈజ్ అసిమిలేటెడ్ బై అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ సమ్ కాన్షియస్నెస్, అదే ఆ డివైన్ డ్యూయడ్ అన్నది అంటే అంటే గ్రహించబడితేనే గానీ ఆ కాన్షియస్నెస్ లోకి అప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది.
neither atma nor buddhi are ever reached by karma. కర్మ వల్ల అవి ఎప్పుడు కూడా చేరబడవు. బికాస్ ద ఫార్మర్ ఈస్ ద హైయెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ. ఇట్స్ వర్కింగ్ ఏజెంట్ ఆఫ్ itself in one aspect and the other is unconscious on the plane. అంటే కర్మ తోటి ఈ రెండింటిని మనం చేరలేము. ఇదేమోని ఆ ప్లేన్ లో అంటే వర్కింగ్ ఏజెంట్ అన్నమాట ఈ కర్మ అన్నది ఒక భాగం. అండ్ ద అదర్ ఈజ్ అన్కాన్షియస్ ఆన్ దిస్ ప్లేన్. ఈ ప్లేన్ లో అది అన్కాన్షియస్ గా ఉంటుంది. దిస్ కాన్షియస్నెస్ ఆర్ మైండ్ ఈజ్ మనస్. అంటే మూడోది మనస్. ద డెరివేషన్ ఆర్ ప్రోడక్ట్ ఇన్ ఏ రిఫ్లెక్టెడ్ ఫార్మ్. అంటే దాంట్లోంచి రిఫ్లెక్ట్ అయినది అనమాట, అందులోంచి డిరైవ్ అయినది అంటూ ఆ మహత్ అన్న దానికి ఇచ్చారంట. ఆఫ్ అహంకార ద కన్సెప్షన్ ఆఫ్ ఐ ఆర్ ఈగోషిప్. ఇట్ ఈస్ therefore when inseparably united to the first two called the spiritual ego. అంటే ఈ రెండింటితోటి కలిసినప్పుడు దీన్ని స్పిరిచువల్ ఈగో అని, అంటే ఆత్మ బుద్ధితో కలిస్తే. తైజసి అంటే ద రేడియంట్. దిస్ ఈస్ ద రియల్ ఇండివిజువాలిటీ. అంటే ఆత్మ బుద్ధితో కలిసినప్పుడు దాన్ని రియల్ ఇండివిజువాలిటీ అంటున్నారు, ఆర్ ద డివైన్ మ్యాన్ అని. ఇట్ ఈస్ దిస్ ఈగో. ఈ ఈగో ఎప్పుడైతే హ్యావింగ్ ఒరిజినల్లీ ఇన్కార్నేటెడ్ ఇన్ ద సెన్స్లెస్ హ్యూమన్ ఫార్మ్, అంటే సెన్స్లెస్ అంటే బుద్ధి లేనటువంటి, సెన్స్ లేనటువంటి హ్యూమన్ ఫామ్ తో కలుస్తుందో, యానిమేటెడ్ బై బట్ అన్కాన్షియస్ సిన్స్ ఇట్ హ్యాడ్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద డ్యూయల్ మోనాడ్ made up of that human like form, a real man. It is the ego, that causal body which overshadows every personality. అంటే ఇక్కడ ఈ ఈగో బుద్ధి మనస్సుతో కలిస్తే దాన్ని ఇండివిజువాలిటీ అంటున్నారు. అదే లోయర్ బాడీస్ తో కలిసినప్పుడు, లైక్ బాడీ సెన్స్లెస్ బాడీ అంటున్నారు కదా, సెన్స్లెస్ హ్యూమన్ ఫామ్, అప్పుడు దాన్ని ఏమో మనం ఏమంటున్నాం, పర్సనాలిటీ. The presence in itself of the dual monad made up of that now human-like form, a real man. Human-like form. It is that ego, that causal body which overshadows every personality, karma. So karma forces it to incarnate into. అంటే ఆ కర్మ దాన్ని తిరిగి జన్మ ఎత్తేటట్టు చేస్తుంది. And this ego which is held responsible for all the sins committed, అదే ఈ ఈగో గాని లోయర్ వెహికల్స్ తో కలిసినప్పుడు అదే రెస్పాన్సిబుల్ అన్ని పాపాలు చేయడానికి. అండ్ ఇన్ ఎవ్రీ న్యూ బాడీ ఆర్ పర్సనాలిటీ, ప్రతి కొత్త వ్యక్తిత్వంలోని ద ఇమానిసెంట్ మాస్ విచ్ హైడ్ ద ట్రూ ఇండివిజువల్ త్రూ ద లాంగ్ సిరీస్ ఆఫ్ రీబర్స్. అంటే అక్కడ ఇండివిజువల్ అంటే ఏంటి, ఇదే ఈగో హయ్యర్ బాడీస్ ఆత్మబుద్ధితో కలిసినప్పుడు అదే ఎన్నో బర్స్ తీసుకునేటట్టు చేస్తుంది. అంటే దాని ఇక్కడ ఏం చెప్తారంటే, పర్మనెంట్ ఐటమ్ గా ఈ కాజల్ బాడీ నుంచి ఒక శరీరం నుంచి మరో శరీరానికి ఈ ఎసెన్స్ అంతా పర్మనెంట్ ఐటమ్ రూపంలో వెళ్తుంది అనమాట. అందుకని రెండిటికి తేడా ఏంటంటే, ఈగో వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఆత్మబుద్ధి ఇట్ ఈస్ ఇండివిజువాలిటీ. ఆ ఈగో లోయర్ బాడీస్ తో కలిస్తే అది పర్సనాలిటీ. లక్ష్మి, ఇది ఇప్పుడు ఆ కాజల్ బాడీ దానిలో ఉండేటువంటి మెటీరియలే అదే జన్మ ఎత్తేటట్టు చేస్తుంది. అంటే ఒకే జన్మ ఉంటుందా, ఇద్దరు ముగ్గురు అలాగా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? కాదు కాదు, కాజల్ బాడీ ద్వారా అదర్ జన్మలోకి పాస్, అంటే అదర్ బర్త్ లోకి పాస్ ఆన్ అవుతాయి. ఏంటి పర్మనెంట్ అంటే ఒకటే ఒకే మనిషి ఒకే బీయింగ్ గా, లేక ఇద్దరు ముగ్గురు లో డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చా? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అందుకని కొత్త వ్యక్తి అయిపోతాడు. అక్కడ ఈ పాత వ్యక్తిత్వం ఉండదు. అక్కడ ఆ వాసనలే వెళ్తాయి వాళ్ళతోటి. అంటే అది ఒకే దీనికా బాడీకి వెళ్తుందా, ఇద్దరు ముగ్గురు బాడీస్ వెళ్ళొచ్చా? అలా కాదు, ఒక పర్సన్ దానికి అదే మళ్ళీ ఇంకొక వ్యక్తిగా మళ్ళీ వెళ్తాడు. అంటే కొత్త వ్యక్తిత్వంతో ఆయన పుడతాడు. అందుకే ఒక వ్యక్తిదే ఆ వ్యక్తికి వెళ్తుంది. కానీ ఇక్కడ వ్యక్తిగా ఉండడు. మనం చెప్తున్నాం అంటే ఈ వ్యక్తికి ఆ వాసనలు వస్తాయి, కానీ అతను మళ్ళీ అప్పుడు చెప్పారు కదా రీబర్త్ విషయంలో, కొత్తగానే పుడతాడు అన్నిటితో, కొత్త శరీరాలతో. ఈ పాతవి ఉంటాయి గనక అక్కడ అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఎవరికి ఏది చెడు ఎక్కువ ఉంటే చెడు, కానీ టాలెంట్స్ ఉంటే టాలెంట్స్ అవి పనిచేస్తాయి.
అంటే ఇప్పుడు ప్రస్తుతం అవి మనం ఎవరు చేసిన కర్మ విను, వాళ్ళ ఎవరి యొక్క వాసనలు వాళ్ళకే వెళ్తాయి కదా, ఇంకోళ్ళకి ఎందుకు వెళ్తాయి? అంటే అలా ఒకే మనిషి రకరకాలుగా జన్మలు తీసుకుంటాడు అయితే. ఆ పద్ధతి ఉద్దేశం ఏంటంటే ఈ జన్మలో పర్ఫెక్షన్ పొందాలి, కొన్నింటిలో పొందనిది నెక్స్ట్ బర్త్ లో పర్ఫెక్ట్ అవుతారు. అలాగా అంటే టోటల్లీ పర్ఫెక్ట్, సంపూర్ణమైన పర్ఫెక్షన్ వచ్చే వరకు జన్మలు ఎత్తుతారు. అప్పుడు పర్ఫెక్షన్ బదులు మరికొన్ని కర్మాస్ మనం చేసుకుంటే అగైన్ వాటికి నెక్స్ట్ బర్త్ వస్తుంది. అంటే వేల కొద్ది జన్మలు అంటే అందుకే కారణం. కానీ ఆ వ్యక్తిది అతనికే వెళ్తుంది, బట్ ఆ వ్యక్తి అప్పుడు ఒక నూతనమైన వ్యక్తి, అందుకే అతనికి ఏం గుర్తు ఉండవంటున్నాయి. అది గుర్తు విషయంలో అది గుర్తుండవని చెప్పారు. బట్ ఈస్ దట్ జస్ట్ వై షుడ్ ద ఈగో రిసీవ్ పనిష్మెంట్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ డేస్ విచ్ ఇట్ హ్యాస్ ఫర్గాటెన్? అంటే ఈ ఈగో పనిష్మెంట్ ఎందుకు, అది మర్చిపోయింది కదా ఆ పనులన్నిటినీను అని అడుగుతున్నాడు. ఇట్ హ్యాస్ నాట్ ఫర్గాటెన్ దెమ్, ఇదేమతను అది మర్చిపోలేదు. ఇట్ నోస్ అండ్ రిమెంబర్స్ ఇట్ మిస్డీడ్స్ యాజ్ వెల్ యాజ్ యూ రిమెంబర్ వాట్ యు హావ్ డన్ యెస్టర్డే. నిన్న నువ్వు చేసిన పనులు నీకెలా గుర్తుంటావో ఆ ఈగోకి కూడా అది చేసిన. అందుకే ఏమంటారంటే చనిపోయే ముందు ఒక స్క్రీన్ లాగా టీవీలో చూసినట్టు మొత్తం లైఫ్ అంతా చూస్తూ ఉంటాయి చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు. అప్పుడు చాలా బాధ వేస్తుంది, ఇలా ఎందుకు ప్రవర్తించాను, ఇప్పుడు మరొక్క అవకాశం ఇస్తే కరెక్ట్ గా పనిచేద్దును కదా అని. అందుకని అవేర్నెస్ ఉన్నదనుకో జీవితం అంతా మనం కరెక్ట్ గా పనిచేస్తాం. అవేర్నెస్ లేకపోతే మహాపశ్చాత్తాపడాల్సిన పనులు ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున్న నేను మా ఇంటికి ఒక బాలభాస్కర్ గారు వస్తారు కదా, అతను ఎప్పుడు కూడా అంటే నేరో మైండెడ్ అనమాట. దట్ ఒకే యాంగిల్లో చూసి అండ్ దట్ ఈస్ నేరో మైండెడ్ అండ్ స్టూపిడ్, అంటే ఓన్లీ దట్ ఓన్లీ రైట్ అన్న భావన. అండ్ హీ కెనాట్ ఇన్వైట్ ఎనీ న్యూ థాట్. అప్పుడు నేను అదే నేను చెప్పాను, అంటే ఇలా ఉండడం వల్ల ఎప్పుడు డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ బర్త్ లో కూడా అలాగే క్యారీ అవుతూ ఉంటుంది, మళ్ళీ అదే యాంగిల్లో. అండ్ వాట్ ఎవర్ హీ నోస్ హీ టీచర్స్, ఇదే అని బోధిస్తూ ఉంటారు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్, అర్థమైందా? సో మార్నింగ్ అది చాలాసేపు ఆ పాయింట్, అంటే చాలా విధాలుగా ఇలా ఉండడం బట్టి ఈవెన్ దో యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్ యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ అని చెప్పాను. ఎందుకంటే నేరో అయిపోయింది, నాకు తెలుస్తున్నదే ఎక్కువ అనే ఒక అంటే గట్టి దట్టమైన థాట్ ఉండిపోయింది. అర్థమవుతుందా? అందువల్ల ఏంటి, ఓపెన్ మైండ్ పోయింది. తర్వాత ఇంకొక థాట్ కూడా ఉండొచ్చు అని ఉండదు, తన మైండ్ లో ఉన్నదే రైట్ అనిపిస్తుంది. అది స్టూపిడిటీ అంటాం కదా, చేరి మూర్ఖుల మనసు రంజింపలేమని. దానికి తప్ప ఇంకా అదర్ యాంగిల్స్ ఉంటాయి దీనికి అన్నది కూడా వాళ్ళు క్లోజ్ అయిపోతారు. దానివల్ల ఏంటవుతుందంటే ఆల్వేస్ వాళ్ళకి దానికి తోడు ఒక రకమైన ఈగో సెన్స్ ఉంటుంది. దట్ వాట్ ఎవర్ యూ నో ఇస్ ఫార్ బెటర్ దెన్, ప్రపంచంలో అందరికంటే నీకే తెలుసు అని. అందువల్ల ఏంటంటే అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండదు. వాళ్ళు 15 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వచ్చినా ఎక్కడ తీసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటారు. బికాస్ దే నెవర్ లెర్న్, దే నెవర్ ఫీల్ దట్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ అని వాళ్ళకి అనిపించదు. దట్ వీ ఆల్రెడీ పర్ఫెక్టెడ్ అనుకుంటారు. అది అలాంటిది క్లోజ్డ్ మైండ్. అంటే అందుకని ఇతను అడుగుతున్నాడు, మర్చిపోయిన విషయాలకి ఈగోకి పనిష్మెంట్ ఎందుకు అంటే, అదేం మర్చిపోలేదు, నిన్న మీరు చేసిన పనులు మీకు ఎలా గుర్తుంటాయో ఈగోకి అన్ని గుర్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడాను ఏంటి గరుడ పురాణంలో ఏ ఏ పనులు అక్కడ శరీరం, భౌతిక శరీరం ఉండదు, అక్కడ అనుభవించేది ఏంటి ఇదే కదా. అంటే ఆ లోపల అంటే అంత సూక్ష్మ శరీరమే అనుభవిస్తుంది, దానికి అన్ని గుర్తుంటాయి. అందుకే ఏ ఏ తప్పులు చేసిందో దానికి అవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇట్ హ్యాస్ నాట్ ఫర్గాటెన్ దెమ్, మర్చిపోలేదు. ఇట్ నోస్ అండ్ రిమెంబర్స్ ఇట్స్ misdeeds as well as you remember what you have done yesterday. నిన్న నువ్వు చేసిన పనులు నీకు ఎంత బాగా గుర్తుంటాయో ఆ ఈగోకి అవన్నీ గుర్తుంటాయి. Is it because the memory of that bundle of physical compounds called body does not recollect what its predecessor, the personality and that was, did, that you imagine that the real ego has forgotten them? అంటే ఆయన అడుగుతున్నారు కూడా, అంటే అదే థియాసఫిస్ట్. ఇది ఎందుకనంటే ఈ బండిల్ ఆఫ్ మెమరీస్ అన్ని కూడా ఫిజికల్ కాంపౌండ్ అయినటువంటి ఈ బాడీ అన్నది అక్కడ రిఫ్లెక్ట్ చేసుకోలేదు కదా దానికి ఉన్న పర్సనాలిటీతో. అందుకని మీరు అలా ఊహిస్తున్నారా ఈ రియల్ ఈగో మర్చిపోయి ఉంటుందని?
as well say it is unjust that the new boots on the feet of the boy, ఒక చిన్న పిల్లవాడి యొక్క కొత్త బూట్లు, who is flogged for stealing apples. ఆయన ఫ్లాగ్డ్ అంటే ఏమిటి? యాపిల్స్ ఏమో దొంగతనం చేయడానికి. ఫ్లాగ్డ్ అంటే కొట్టడం, జోరుగాను దెబ్బ వేయడం, తోలు వచ్చేటట్టుగా కొట్టడం. should be punished for that which they know nothing of. Who is flogged for stealing apples. అబ్బాయి యాపిల్స్ దొంగతనం చేసినందుకు should be punished for that which they know nothing of. ఆయనకి తెలియని దాన్ని ఆయన పనిష్ చేసినట్టుగా. అంటే యాజ్ వెల్ సే ఇట్ ఈస్ అన్జస్ట్ దట్ ద న్యూ బూట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ఎ బాయ్, అంటే బూట్స్ ని కొట్టడం. హూ ఈస్ ఫ్లాగ్డ్ ఫర్ స్టీలింగ్ యాపిల్స్ ఫర్ దట్ విచ్ దే నో నథింగ్ ఆఫ్, వాటికి ఏమీ తెలియవు అని. అంటే అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నాడు, బట్ ఆర్ దేర్ నో మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆర్ మెమొరీ? ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ కి ఈ మెమొరీకి ఏమీ కమ్యూనికేషన్ అన్నది లేకపోతుందా? బట్ ఆర్ దేర్ నో మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏమి కమ్యూనికేషన్ మోడ్స్ అంటే పద్ధతులేం లేవా అని. అఫ్ కోర్స్ దేర్ ఆర్, ఉన్నాయి అంటున్నారు. బట్ దే హ్యావ్ నెవర్ బీన్ రికగ్నైజ్డ్ బై యువర్ సైంటిఫిక్ మోడర్న్ సైకాలజిస్ట్. ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ గా నవీనమైనటువంటి ఈ మానసిక తత్వశాస్త్రజ్ఞులకి ఏవి వాళ్ళు గుర్తించరు. టు వాట్ డూ యూ attribute intuition, the voice of the conscious, premonitions, vague undefined reminiscences, etc., if not to such communications? అంటే ఇవన్నీ కూడా అలాంటి కమ్యూనికేషన్సే. దేనికని ఇవన్నీ మనం ఆపాదిస్తాం? ఇంట్యూషన్ గానీ లేకపోతే కాన్షియస్ యొక్క వాయిస్ గానీ, మనకి ముందుగా ఏవో తెలుస్తూ ఉంటాయి అలాంటివి గానీ, వేగ్గా డిఫైన్ చేయలేనటువంటి కొన్ని రకాల జ్ఞాపకాలు, ఇవన్నీను సైన్స్ ఒప్పుకోదు కదా. ఇవన్నీ కమ్యూనికేషన్ కాదా అని అంటున్నారు. వుడ్ దట్ ద మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మెన్ అట్ లీస్ట్ హ్యాడ్ ద ఫైన్ స్పిరిచువల్ పర్సెప్షన్ ఆఫ్ కాలరిడ్జ్ లాగా ఉన్న స్పిరిచువల్ పర్సెప్షన్స్, హూ షోస్ హౌ ఇంట్యూషనల్ హీ ఈజ్ ఇన్ సమ్ ఆఫ్ హిస్ కామెంట్స్. అంటే కాలరిడ్జ్ అని ఆయన ఎంతో ఇంట్యూషనల్ గా ఉంటాడు తన కామెంట్స్ లో. Here what he says with respect to the probability that, ఆయన ఏం చెప్తున్నాడంటే, all thoughts are in themselves imperishable. అంటే ఆలోచనలన్నీ కూడా వాటంతటవి నాశనం అయ్యేవి కావు. If the intelligent faculty, అంటే sudden revival of memory, should be rendered more comprehensive, it would require only a different and appropriate organization, the body celestial instead of the body terrestrial, to bring before every human soul the collective experience of its whole past existences rather, and this body celestial is our manasic ego. అంటే ఇక్కడ సెలెస్టియల్ బాడీ, టెరెస్ట్రియల్ బాడీ అని అంటే, ఈ టెరెస్ట్రియల్ అంటే భౌతికంగా కనబడేది, సెలెస్టియల్ అంటే కనబడనిది. ఇవి ఏంటంటే డిఫరెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆర్గనైజేషన్. అంటే ఇట్ వుడ్ రిక్వైర్ ఓన్లీ ఏ డిఫరెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ద బాడీ సెలెస్టియల్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బాడీ టెరెస్ట్రియల్. అంటే బాడీ టెరెస్ట్రియల్ కంటే బాడీ సెలెస్టియల్ కి ఇవన్నీ అవసరం, అంటే దానికి అవసరం అనమాట. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, టు బ్రింగ్ బిఫోర్ ఎవ్రీ హ్యూమన్ సోల్ ద కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్స్ హోల్ పాస్ట్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇంతకు ముందున్నవన్నిటిని తీసుకురావడానికి ఈ దిస్ బాడీ సెలెస్టియల్ అన్నది మానసిక ఈగో అని చెప్తున్నారు. అప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నాడు, ఆన్ ద రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద ఈగో. ఐ హ్యావ్ హర్డ్ యూ సే దట్ ద ఈగో, వాట్ ఎవర్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్ హీ ఇన్కార్నేటెడ్ ఇన్ మే హ్యావ్ బీన్ ఆన్ ఎర్త్. అంటే మీరు ఇందాక నుంచి ఏం చెప్తున్నారంటే, నేనేం వింటున్నానంటే, భూమి మీద ఆయన ఎలాంటి రకమైన జన్మంలో ఉన్నా సరే, ఇట్ ఈజ్ నెవర్ విజిటెడ్ విత్ పోస్ట్ మార్టం పనిష్మెంట్. అంటే ఆ పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాత ఉన్న పనిష్మెంట్ తోటి అది ఎప్పుడు విజిట్ చేయదు ఈ ఈగో అన్నది అని నేను విన్నాను. నెవర్, సేవ్ ఇన్ వెరీ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేసెస్ ఆఫ్ విచ్ వీ విల్ నాట్ స్పీక్ హియర్. అంటే అలా ఎప్పుడు జరగదు, ఏవో రేర్ కేసెస్, వాటి కోసం ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు. యాజ్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఇన్ నో వే approaches any of your theological conceptions of damnation.
అంటే మీ యొక్క థియాలజికల్ పనిష్మెంట్స్ అన్నవి అంటే కాన్సెప్షన్స్ అవి ఇక్కడ అంటే అప్రోచెస్ అవి దాన్ని సమీపించలేవు. అంటే ఇక్కడ ఏంటంటే మనం దానికి ప్రూఫ్లు అవి ఇవ్వలేం, కానీ ఆఫ్టర్ ద డెత్ సఫరింగ్ ఉంటుంది అనే పాయింట్ కి సైంటిఫిక్ ప్రూఫ్లు ఇవ్వలేం, కానీ ఇట్ ఈస్ దేర్ కదా. అందుకని అది ఏమి మర్చిపోతుంది అని అంటే నెవ్వర్ అంటున్నారు. ఎక్సెప్షనల్ అవి ఉంది, ఇప్పుడు వాటి కోసం మాట్లాడుకోవద్దు అని ఆ మిగతా చెప్పలేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పనిష్డ్ ఇన్ దిస్ లైఫ్ ఫర్ ద మిస్డీడ్స్ కమిటెడ్ ఇన్ ఏ ప్రీవియస్ వన్, ఇంతకు ముందు ఉన్నటువంటి తప్పులు ఇంతకు ముందు జన్మలో చేసిన వాటికి ఈ జన్మలో గాని పనిష్మెంట్ వస్తే, దెన్ ఇట్ ఈస్ దిస్ ఈగో దట్ ఆట్ టు బి రివార్డెడ్ ఆల్సో. అందుకని అప్పుడు చేసిన మంచి పనులకి ఇప్పుడు ఫలితాలు, మంచి ఫలితాలు కూడా రావాలి కదా, వెదర్ హియర్ ఆర్ వెన్ డిస్ఇన్కార్నేటెడ్, ఇప్పుడు గాని తర్వాత గాని. అండ్ సో ఇట్ ఈస్, అవును నిజమే అంటున్నారు. ఇఫ్ వీ డు నాట్ అడ్మిట్ ఆఫ్ ఎనీ పనిష్మెంట్ అవుట్ సైడ్ ఆన్ దిస్ ఎర్త్, అంటే ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడా పనిష్మెంట్ లేదని మనం ఒప్పుకోకపోతే, ఇట్ ఈస్ బికాస్ ద ఓన్లీ స్టేట్ ద స్పిరిచువల్ సెల్ఫ్ నోస్ ఆఫ్ హియర్ ఆఫ్టర్ ఈస్ దట్ ఆఫ్ అనలాయిడ్ బ్లిస్. అంటే అది ఎందుకు అంటే ద ఓన్లీ స్టేట్, ఇక్కడ ఒక్క స్థితే ఆ స్పిరిచువల్ సెల్ఫ్ తెలుసు. హియర్ ఆఫ్టర్, దీని తర్వాత ఉన్నది అనలాయిడ్ బ్లిస్, ఏమాత్రం కూడా కలుషితం కాని పరమానందమే. అంటే ఇఫ్ యూ డు నాట్ అడ్మిట్ ఆఫ్ ఎనీ పనిష్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఎర్త్, భూమి మీద తప్ప ఇంకెక్కడా పనిష్మెంట్ ఉండదు అని మనం అంటే, అది ఎందుకు అంటే స్పిరిచువల్ సెల్ఫ్ అన్నది ఇట్ ఈస్ బికాస్ ద ఓన్లీ స్టేట్ ద స్పిరిచువల్ సెల్ఫ్ నోస్ ఆఫ్, దానికి అది ఒక్కటే తెలుసు. దాని తర్వాత ఉన్నది బ్లిస్సే. వాట్ డూ యూ మీన్ అంటే మీ ఉద్దేశం ఏమిటంటున్నారు అంటే, సింప్లీ దిస్ క్రైమ్స్ అండ్ సిన్స్ కమిటెడ్ ఆన్ ఏ ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ, అంటే ఈ ప్రపంచంలో మనం చేసినటువంటి సిన్స్ ఇవన్నీను ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ మ్యాటర్, అంటే పదార్థంతో ఉన్న, అంటే ఈ ప్రపంచం భౌతిక ప్రపంచంలో చేసినవి కెనాట్ రిసీవ్ పనిష్మెంట్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ప్యూర్ సబ్జెక్టివిటీ, అంటే ఆ ప్రపంచంలో దానికి పనిష్మెంట్ ఉండదు. వీ బిలీవ్ ఇన్ నో హెల్ ఆర్ పారడైజ్ యాజ్ లొకాలిటీస్. ఓ హెల్ ఒక ఏమంటారు, ఒక రకంగా అదొక మనం అంటాం కదా నరకం అనేది ఉంది, స్వర్గం అనేది, అలాంటివి మేము లేవని అంటున్నాం. అంటే అలా ఆ లోకం అన్నవి ఉన్నాయి అన్నట్టుగా చెప్తారు, బట్ వీ నెవర్, అవి మేము నమ్మము. వీ బిలీవ్ ఇన్ నో హెల్ ఆర్ పారడైజ్ యాజ్ లొకాలిటీస్, ఇన్ నో ఆబ్జెక్టివ్ హెల్ ఫైర్స్ అండ్ వర్మ్స్ దట్ నెవర్ డై, నార్ ఇన్ ఎనీ జెరూసలమ్స్ విత్ స్ట్రీట్స్ పేవ్డ్ విత్ సఫైర్స్ అండ్ డైమండ్స్. అంటే మంచివి చేసిన వాళ్ళకి అలాంటి డైమండ్స్ సఫైర్స్ ఉన్న అక్కడికి వెళ్తారు, ఇవన్నీ కూడా మేము బిలీవ్ చేయము. వాట్ వీ బిలీవ్ ఇన్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం స్టేట్ ఆర్ మెంటల్ కండిషన్. మేము నమ్మేది ఏంటంటే ఆఫ్టర్ డెత్ ఉన్న స్థితి, అదేంటంటే ఆ మెంటల్ కండిషన్ సచ్ యాజ్ వీఆర్ ఇన్ డ్యూరింగ్ ఎ వివిడ్ డ్రీమ్, అంటే మనకి ఒక మంచి డ్రీమ్ లో ఉన్నట్టుగా ఉంటుంది అది. అంటే వివిడ్ అంటే క్లియర్ గా ఉన్న డ్రీమ్. వీ బిలీవ్ ఇన్ ఎన్ ఇమ్యూటబుల్ లా ఆఫ్ అబ్సల్యూట్ లవ్, మేమేమోని అలాంటి ఒక నాశనం లేని అబ్సల్యూట్ లవ్ అన్నదాన్ని నమ్ముతాం. జస్టిస్ న్యాయం, అండ్ మెర్సీ కారుణ్యం, అండ్ బిలీవింగ్ ఇన్ ఇట్, దాంట్లో నమ్మడం వల్ల మేము ఏమంటామంటే వాట్ ఎవర్ ద సిన్ అండ్ ద డైర్ రిజల్ట్స్ ఆఫ్ ద ఒరిజినల్ కార్మిక్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద నౌ ఇన్కార్నేటెడ్ ఈగోస్, అంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా, నో మ్యాన్ ఆర్ ద అవుటర్ మెటీరియల్, మ్యాన్ అంటే అవుటర్ శరీరం అని కదా, అండ్ periodical form of the spiritual eternity can be held with any degree of justice responsible for the consequences of his birth. He does not ask to be born, nor can he choose the parents that will give him life. In every respect, he is a victim to his environment, the child of circumstances over which he has no control. అందుకని వీటి మీద ఆయనకి కంట్రోల్ ఉండదు. ఏం చెప్తారంటే ఇది నెక్స్ట్ బర్త్ లో విత్ ఎనీ డిగ్రీ ఆఫ్ జస్టిస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్, అంటే తనకి ఉన్నటువంటి పుట్టుక ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి. హీ డస్ నాట్ ఆస్క్ టు బి బార్న్, ఆయన ఎవరు పుట్టమని చెప్పలేదు. నార్ కెన్ హీ చూజ్, ఆయన ఏమో పేరెంట్స్ ని కానీ చూస్ చేసుకోలేడు. ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ హీఈస్ ఎ విక్టిమ్, ఆయన ఒక విక్టిమ్ అయిపోతున్నాడు తన పరిసరాలకి, ఆయన అలాగే పరిస్థితులకి, అతని మీద వాటి మీద వాటిని కంట్రోల్ లేదు. అండ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ హీస్ ట్రాన్స్గ్రెషన్స్, అంటే ఈ ప్రయాణాలన్నీ ఇంపార్షియల్లీ ఇన్వెస్టిగేటెడ్,
సరిగ్గా మనం ఇన్వెస్టిగేట్ చేయకపోతే దేర్ వుడ్ బి ఫౌండ్ 9 out of every 10 cases when he was the one sinned against rather than the sinner. అంటే he was the one sinned against rather than the sinner. Sinner కంటే ఇక్కడ మళ్ళీ చూడాలి అర్థం. విచ్ హీ హాజ్ నో కంట్రోల్, వీటి మీద ఆయన కంట్రోల్ ఉండదు. అండ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ హీస్ ట్రాన్స్గ్రెషన్స్, అంటే ఆయన యొక్క ఈ ప్రయాణాలన్నీ కూడా ఇంపార్షియల్ గా పరిశోధిస్తే దేర్ వుడ్ బి ఫౌండ్ 9 out of every 10 cases then he was the one sinned against rather than the, అంటే ఒకే దాంట్లోని ఆయన సిన్నెడ్ గా ఉంటాడు సిన్నర్ కంటే. లైఫ్ ఈజ్ అట్ బెస్ట్, అంటే 10లో 9 అన్నమాట. 9 out of 10 every 10 cases, అంటే ఒకవేళ ఆ విధంగా ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే he was the one sinned against rather than the sinner. అగైన్స్ట్ సిన్ అంటే సిన్కి అగైన్స్ట్ గాను, సిన్నర్ కంటే. ఇక్కడ అర్థం ఇప్పుడు చూడాలి. లైఫ్ ఈజ్ అట్ బెస్ట్ హార్ట్లెస్ ప్లే, జీవితం అన్నది ఒక హృదయం లేనటువంటి ప్లే అన్నమాట. ఏ స్టార్మీ సీ టు క్రాస్ అండ్ ఏ హెవీ బర్డెన్ ఆఫెన్ టూ డిఫికల్ట్ టు బేర్. అంటే ఇక్కడ హార్ట్లెస్ ప్లే అని ఎందుకంటున్నారంటే ఎంత పాపం చేసిన వాడికి పాప ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఏ స్టార్మీ సీ టు క్రాస్ అంటే ఎలాంటి సముద్రం, తుఫాన్తో ఉన్న సముద్రం జీవితాన్ని పోల్చేది. అండ్ హెవీ బర్డెన్, ఇప్పుడు మనకి ఏంటి కరావలంబ స్తోత్రంలో కూడా అతి ఘోరం, ఇదేమో ఘోరమైనటువంటి అరణ్యం అని, ఇది దావానలం అని, అలాగా ఈ లైఫ్ ని పోలుస్తారు. హెవీ బర్డెన్ ఆఫ్ అండ్ టూ డిఫికల్ట్ టు బేర్, భరించడానికి చాలా పెద్ద బర్డెన్ అంటున్నారు. ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ హ్యావ్ ట్రైడ్ ఇన్ వెయిన్ టు ఫ్యాథమ్, అంటే దాని లోతులకు వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నించారు.